ముందుగా కిషన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, అలాగే చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. మీ ఛానల్ ద్వారా ఈ డిబేట్ ద్వారా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఏదో జరిగింది, అయిపోయింది. ఏది జరిగినా, మంచిగా జరిగినా చెడు జరిగినా తెలంగాణ అనేది ఏర్పాటు జరిగింది. దాన్ని పాలన ఎలా చేసుకుంటున్నాము, దాన్ని తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు కేసీఆర్ నేను చేసినా చేయలేదా ఆయన నెమరేసుకోకుండా ఇప్పుడు వచ్చేసి చేస్తున్న వాళ్ళను బదనాం చేయడం ఒకటి. వీళ్ళు కూడా ఏంటంటే గత 9.5 సంవత్సరాలు మీరేం చేసిండ్రు అనేది మాట్లాడుకోవడం తప్ప ప్రజా సమస్యలు అనేది స్పష్టంగా బయటకు రావట్లేదు సార్. తెలంగాణ ఏదైతే కోరుకున్నది, తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ఉద్యమం చేసింది. ఒక కేసీఆర్ చేసింది కాదు, ఒక వ్యక్తి చేసిన ఉద్యమం కాదు. తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం చేసింది. దానికి తెలంగాణ ఉద్యమానికి చేసిన సమాజానికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఎవరు లేరు. నేను చేసినట్టే నేను చేసిన, నేను ఉద్యమం చేసిన, నేనేదో చేసిన నేను చెప్పుకోవడము, మేము తెలంగాణ ఇచ్చినామో వాళ్ళు చేసుకోవడము చెప్పుకోవడం తప్ప వాళ్ళకు ఒరిగిందేమి, వాళ్ళకు నష్టపోయింది కాంగ్రెస్కి ఏం లేదు, అలాగే బీఆర్ఎస్ కూడా నష్టపోయింది ఏమి లేదు. రాజకీయంగా లాభపడ్డారు, అధికారం వచ్చింది, 9.5 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించారు. కుటుంబం మొత్తం కూడా ఆస్తులు పాస్తులు ఎన్ని పెంచుకోవాలో అన్ని పెంచుకున్నారు. వాళ్ళకే కాదు, కేసీఆర్ అక్క జిల్లాల పిల్లలకు కూడా కేసీఆర్ పంపకాలు చేసి పంచిపెట్టిండు అవినీతి సొమ్మును. ఇదంతా తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో తెలుసు. కానీ ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణకు గత 9.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి ఏమొచ్చింది, ఏమి వరకు చేసిండ్రు ఈ రెండు పార్టీలు అనేది తెలంగాణ సమాజానికి చెప్పాల్సింది. కానీ ఎంతసేపు అక్కడ పార్లమెంట్ లో ఎవరో ఏదో మాట్లాడిండు, తెలిసి మాట్లాడిండా తెలియక మాట్లాడిండా అది పక్కకు పెట్టండి, అయిపోయింది. ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా ఎంత గొంతు దించుకున్నా తెలంగాణ అన్నది ఏర్పడిపోయింది. మన అస్తిత్వం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఎక్కడో ఉన్నది మళ్ళా నేను సెంటిమెంట్ రగిలిస్తా, నేను ఎక్కడో కూర్చుంటా, పాలన చేసినాడు ఎవరిని పరామర్శించకపోతే మళ్ళా ఇప్పుడు అధిక ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా నేను ప్రజల దగ్గర పోను, ప్రజల బాగోగులు చూడను అనేది మాట్లాడడము, ఏన్నో ఒక మీటింగ్లు పెట్టి అక్కడ 2 విమర్శలు చేసి చర్చలకు తీసుకొచ్చే విధంగా ప్రవర్తన చేయడం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులనే కాదు, పరిశ్రమలనే కాదు, నిరుద్యోగులు, ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీల కాడికెళ్ళి కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ సమస్య ఇప్పుడు స్పష్టంగా ఏర్పడుతుంది. అనాధికారికంగా నేను ఎల్లారెడ్డిలో చూసిన నాకు 2-3 మన ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఫోన్ చేసి, అన్నా నువ్వు టీవీ డిబేట్ లో కూర్చుంటున్నావు కదన్నా, మేము ఇక్కడ మేము ఏదో పేపర్ లో రాస్తే డిస్ట్రిక్ట్ ఎడిషన్ లోనే వస్తుందన్నా, ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. అనాధికారికంగా కోతలు ఏర్పడుతున్నాయన్నా. రోజు మినిమం 8 గంటలు 9 గంటలు గృహ అవసరాలకు కూడా తీసేస్తున్నారన్నా. రైతులకు బోర్బాయిల దగ్గరనే కాదు, గృహ అవసరాలను కూడా తీసేస్తున్నారు. సమ్మర్ బాగా పీక్ సీజన్ లో ఉందన్నా. పిల్లలు కూడా కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారన్నా. ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళకి ఇప్పుడు అంతా కూడా ఏంటంటే రోటర్ వైఫై పెట్టుకొని, ఎయిర్ వైఫై పెట్టుకొని జూమ్ లో క్లాసులు వింటున్నారు, లేదంటే యూట్యూబ్లలో నేర్చుకుంటున్నారు, ఆన్లైన్ కోచింగ్ నేర్చుకుంటున్నారన్న. వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్తే ఆ సమస్యలన్నీ పక్కకు పెట్టేసి, ఈయన ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు ఆ సమస్యలన్నీ పక్కకు పెట్టేసి నువ్వు గొప్పనా నేను గొప్పనా అనేది మాట్లాడుకోవడం తప్ప, లేదంటే నువ్వు దొంగనా అంటే నువ్వు దొంగ అనుకోవడం తప్ప తెలంగాణ సమాజానికి ఇప్పటి వరకు వీరేం చేసేదో పూర్తి స్థాయిలో చెప్పే పరిస్థితుల్లో బీఆర్ఎస్ లేదు. కాంగ్రెస్ కూడా ఈ 2.5 సంవత్సరాలు తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించిందని చెప్పడానికి ఒక్క అంశం కూడా ముందుకు లేదు. ఎంతసేపు ఒక్క నిమిషం సార్, ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టాలనేది చూసుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ చచ్చిపోయింది అని నేను ఎందుకు మాట్లాడాలంటే, ఆల్రెడీ మనం మొన్న కూడా అనుకున్నాం ఒక సందర్భంలో, కవిత గారి భుజం మీద పెట్టేసి తుపాకీని పెట్టి బీఆర్ఎస్ ను కాలుస్తున్నాడు, ఇంట్లో కుంటపోతే స్టార్ట్ చేసేసి ఈయన మంచిగా చలి కాసుకుందామనే ధోరణిలో రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు కదా తప్ప
తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడి వారి బాగోగులకు చూద్దామనే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన లేదు, ప్రవర్తన లేదని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్. అసలు కేసీఆర్ గారికి గత 9.5 సంవత్సరాలు ఏం చేసిండో, ఈ తెలంగాణను ఎలా భ్రష్టు పట్టించిండో చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడనో పార్లమెంట్లో ఆయన ఫ్లోలో మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా కానీ దానికి ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశం కాదు. దాంతో ఇక్కడ తెలంగాణలో మార్చేది కాదు. ఆ మాటలు ఏ విధంగానో ఏదో సందర్భంలో మాట్లాడిండు. దాని గురించి తర్వాత మా పార్టీ ద్వారా అమిత్ షా గారు కూడా తనను వివరణ కోరడం జరిగింది. మా బండి సంజయ్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అనవసరమైన అంశాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ప్రయత్నం చేయడము. ఇప్పుడు ఏంటంటే సార్, మన తెలంగాణలో పరిస్థితి నేను ఒకటి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సార్, తెలంగాణలో రాజకీయాలు విచిత్ర పరిస్థితులలో నడుస్తున్నాయి సార్. ఈ భారతదేశ చరిత్రలోనే కొత్త తరమైన రాజకీయానికి తెలంగాణలోనే నాంది పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కానీ మనం ఎప్పుడైనా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు ఎవరం చూసినా కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేసో, ప్రజల గురించి మాట్లాడో, లేదంటే ప్రజల ఇబ్బందులను చేసేదో, ప్రజల సరక బాధకాలు తెలుసుకొని వారి గురించి అండగా నిలబడి మేము ప్రభుత్వంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎదుటోన్ని బదనాం చేసి మనం రాజకీయం చేయాలి, వాడిని నేను బదనాం చేయాలి, నువ్వు నన్ను నేను బదనాం చేస్తా, నువ్వు నన్ను బదనాం చేయాలి. ఇదే కానీ ప్రజా సమస్యల గురించి కానీ, ప్రజా పోరాటాల గురించి కానీ, ప్రజలు ఎన్నుకున్న సమస్యల గురించి కానీ, గతంలో వీళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్పుకునే పరిస్థితులలో ఇటు బీఆర్ఎస్ లేదు, అటు కాంగ్రెస్ లేదు ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎంతసేపు కేసీఆర్ ను బదనాం చేస్తే నేను సేఫ్ అవుతా, లేదు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ను బదనాం చేస్తే, బీజేపీని బదనాం చేస్తే నేను అధికారంలోకి వస్తున్న ఆలోచన తప్ప ప్రజలు తెలంగాణలో నిజంగా తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది? ఇందాక రామచంద్ర గౌడ్ గారు చెప్తున్నాడు, ఎక్కడ విద్యుత్ సమస్య లేదన్నారు. మా ఎల్లారెడ్డిదే నేను చెప్తున్నాను, నాకు రిపోర్టర్స్ ఇచ్చిన పరిస్థితి చెప్పినాను. వాస్తవం జరుగుతుంది. అకాల వర్షాలతోటి నేను ఒక రైతుని పొద్దుల పోతే మోటార్ నడతలేదు, కరెంటు 2 సార్లు కాలిపోయినాయి ఈ యాసంగిలా. ఉండి చెప్తేనే రైట్ 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 ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కృష్ణారెడ్డి గారు మీకు అంత టైం లేదు, కొంచెం క్లోజ్ చేయండి. బచ్చు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, తెలంగాణలో అంటే మన బడ్జెట్ పెంచేసినాము, మాకు ఇంత ఆదాయం పెంచినాము, రెవెన్యూని పెంచినాము. ఎక్కడ పెంచారండి? హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎంత పెంచారండి? ప్రాపర్టీ ట్యాక్సుల వాల్యూస్ ఎంత పెంచారండి? ప్రతి గ్రామంలో ప్రాపర్టీ ట్యాక్సుల వాల్యూస్ ఎంత పెంచారండి? ప్రజల మీద భారం వేసి, ప్రజలను దోపిడీ చేసి, తెలంగాణను ఏదో కంపెనీలు తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి ఆదాయాన్ని సమకూర్చినట్టు చెప్పడం కాదు. ప్రజలను నిట్ట నిలువున రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచారు, భూమి ధరలు గవర్నమెంట్ వాల్యూస్ పెంచి నిట్ట నిలువుల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పగూలే విధంగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. అది గృహించుకుని మాట్లాడాలి. రైట్ 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 రైట్